మైరావణుడు అనేటువంటి పాత్ర ఏంటో తెలుసారా? నీకే చెప్తున్నాను. రావణాసురుడికి తమ్ముడు లాంటివాడు. ఇంద్రజిత్తు చనిపోయిన తర్వాత రావణాసురుడు చాలా బాధపడిపోయి, ఎలాగైనా యుద్ధంలో ఇంక మనం ఓడిపోతున్నా, ఏదైనా చేయాలని పాతాళ లోకానికి అధిపతి అయినటువంటి మైరావణుని పిలిస్తే అతను చాలా మాయలు మంత్రాలతో చాలా గొప్పవాడనమాట. ముఖ్యంగా నరులను తీసుకొచ్చి అమ్మవారికి అతను చాలా గొప్ప భక్తుడు, ఆవిడకి బలిస్తుండేవాడు. ఇతను ఈ వస్తున్నాడన్న సంగతి ముందుగానే తెలుసుకున్నటువంటి ఆంజనేయుడు ఒక అష్టదిగ్బంధనలాగా చేస్తాడు లోపలికి రాకుండా. అప్పుడు మారువేషంలో విభీషణుడిలాగా వచ్చేసరికి ఎలా ఉన్నారు స్వామిని చూస్తుంటే లోపలికి పంపిస్తారు. వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళిపోయి పాతాళ లోకంలో పెట్టేస్తాడు. పక్క రోజున రావణాసురుడు చెప్పినట్టుగా అమ్మవారికి బలి ఇచ్చేస్తే అసలు మా అన్నయ్య కూడా హెడ వదిలిపోతుంది అనుకుంటున్న సందర్భంలో హనుమంతుడు అక్కడికి వెళ్ళి అతని ప్రాణాలు తీయాలంటే 5 దిక్కులలో ఉండేటటువంటి 5 దీపాలని ఒక్కసారిగా ఆర్పగలిగితేనే వాడు చచ్చిపోతాడు అని ఒక ఐతిహ్యం. దానికే ఆయన పంచముఖుడు అవుతాడు. అప్పటి నుంచే పంచముఖ ఆంజనేయుడు అనేటటువంటి పేరు వచ్చిందనమాట. దాన్ని ఆర్పి మైరావణుని చంపడం జరుగుతుంది.